ಇದು ರಾಯಪಡ್ದ ಇಲ್ಲ ಬಂದೇನಾ ಬೇಡ ಬಿಡ್ಲಿಕ್ಕೆ ಬಂದೇನೆ ಮುಗಿದ್ರೆ ಗಂಟೆ ಬಂದು ఓకేనా అదే పని సుబ్రహ్మణ్యం గారు థ్యాంక్ యూ సార్ నమస్తే మొక్కలు పెట్టాను సార్ బాగున్నారమ్మా థ్యాంక్ యూ సచివాలయం ఎవరో ఒక సెక్రటరీ చనిపోయినాడా నిన్న చనిపోయాను అతను బాత్రూంలో కింద పడ్డాడు సార్ కింద పడినప్పుడు వెనక్కి పడినాడు హెడ్కా తలదేలేదు ఏదో కార్డియాక్ అరెస్ట్ అని ఏదేదైనా అట్లేం లేదా పన్న తర్వాత కోమాలో ఉండిపోయాను సార్ ఎన్ని రోజులు ఏంది జరిగి 4 days సార్ ఓకే ఓకే ఇక్కడ సవేర్కి తీసుకెళ్ళాను సార్ ఫస్ట్ ఆడ కాదంటే బెంగళూరు తీసుకెళ్ళాను అక్కడ 5 days ఉండి కోమాలోనే మ్యారీడా మ్యారీడ్ ఈ మధ్యనైనా రీసెంట్లీ మ్యారీడ్ 3 months బేబీ సార్ చెట్లు ఉన్నాయా అయిపోయినా కొద్దామా ముఖ్య పురుష మీరు రంగు కొడతాను అప్ప ఓ నిమిషం ఉండమా వీళ్ళదంతా అయిపోయినాక ఏ బాబు ఎట్రా వాళ్ళు ఎవరున్నారు కత్తి కత్తి ఈ నమస్తే అక్క కత్తిదేమన్నాయా ఈ దీని మట్టి ఎంత ఏడుంది ఈ గడారు కాదు మళ్ళీ ఇది ఉంచడానికి మట్టి ఎక్కడ ఉంది అంటున్నా ఇదేనా కార్పెట్ వేసినావా ఉంది ఆడ మొన్న ఇగో పని చేయ మేము కట్ చేసుకొని వస్తాము అప్పట్లో మట్టి తేప చెప్తా ఈ భూంచి ఒడిని పెట్టాలా దీంట్లోకి నమస్తేనా కాంట్రాక్ట్ సార్ నమస్తే సార్ బాగున్నారు సార్ పూజ కానీ ఫస్ట్ టెంకాయ కొట్టడమే చాలా స్మార్ట్ అయిపోయావా గతం నేర్పిన పాఠాలే ఇవన్నీ కానీ ఒక పూజ పెట్టేసి మంత్రం మీరన్నీ వాస్తు ప్రకారం చెప్తారు నాకు కుదరదు శ్యాం పూర్వచ్చరణాటు ఆయా పశ్యాం శుభదిదో విష్ణు 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 శుభే శోభన ముహూర్తే అందరు కొట్టేసినారా ప్రార్థే వేదవరాహ కల్పే వైవస్పదమన్వంతరే కలయుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణాదిగ్భాగే శ్రీధరस्य नैऋत्यप्रदेशे उत्तरकावेर्यो मध्यप्रदेशे समस्तदेवता ब्राह्मण हरिहर सन्निधौ अस्मिन् वर्तमानेन व्यवहारिकचान्द्रमानेन स्वस्तिश्री लवना ఆరతి లోపల ఇస్తావు స్వామి కౌన్సిలర్లు చైర్మన్లు ఇట్లా రండి ఆఫీసర్లు ఇటువైపు పోండి ఆఫీస్ అట్రండి సార్ డిఎంహెచ్ఓ గారు నేను చెప్తాను లేవా అది పెద్ద ఇదే దాదా మీరు అటెండ్ అండి అక్కరండి వదిలే 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 అవసరం లేదు నాకు టెక్నికల్ జాబ్ కదా ఇటు వెళ్ళండి మా కొద్దిగా వాళ్ళకి స్నాప్ వస్తుంది రండి సార్ ఒక్క నిమిషం ఏం కాదు రండి ఇక్క పర్మిషన్ చూసుకోండి కట్ చేయండి सुमुहूर्ते सावधान सुलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान अयं मुहूर्त सुमुहूर्तोस्तु प्रतिष्ठितमस्तु तदेवार्कं विघ्नं तदेवतारा वंशनमण्डलेवा ఎవరు ప్లాన్ మొత్తం గవర్నమెంట్ 1 by 1 ఎక్స్ప్లెయిన్
స్వామి ఈడేమన్నా ఉందా పూజ? ఈడుందా పూజ? కానీ స్వామి ఇది తెలుగులో కంటే కొద్దిగా ఇంగ్లీష్లోనే ఇది రాసింది సరిపోయేది కదా. రెండు రెండు వచ్చేది. అయిపోయింది స్వామి. రండి మా కౌన్సిలర్లు దా కొడుతురా. ఉన్నాయిలే ట్యాంకర్లు ఉన్నాయి. క్వాలిటీ ఏం కాదులే, చూస్తారా క్వాలిటీ ఎట్లా చెక్ చేస్తాం. జిల్లాలో ఫస్టా మంది? మేము దీనికి ఎండబడి పెట్టినాం. ఎవ్రీ వీక్ ఒక హాస్పిటల్ ఓపెన్ కావాలని చెప్పాం. 3 హాస్పిటల్స్ ఎవ్రీ వీక్ ఒకటి కావాలని. రండి కా అడ్డం ఉంటావా నువ్వు? మీరే బడ్జెట్ రిలీజ్ చేయాలా? రండి టెంకాయలు కొట్టాడయా దాన్నా బాలేడిదా? ఆటలు కొట్టేదానికి అంతగా టెంకాయ కొట్టడానికి ఉంటారా మీరు అంతా? స్వామి ఆరతి మొదలుపెట్టు స్వామి. దాసుదా? మీరు ఈ హాస్పిటల్ డాక్టరా? మొన్న రిక్రూట్ అయినారా? 1 year రీసెంట్ రిక్రూటా? కానీ ఇప్పుడు దీనికి కాంపౌండ్ వాళ్ళు పెట్టడానికి లేదా? కమిషనర్ గారు ఇక్కడ కానీ సార్ టెంకాయ కొట్టండి. వీళ్ళ దగ్గర అడిషనల్ అమౌంట్ చూడండి, లేదంటే ఇంకా మన దాంట్లో ఉన్న పెట్టి కాంపౌండ్ వాళ్ళు కట్టేసేసారు. सज्जो जातं प्रवच्यामि सज्जो जाताय नमो नमः देव वेदादि कवेव समाभवद्भवाय नमः नमो देवाय नमः श्रेष्ठाय नमः रुद्राय नमः मक्कालाय नमः मक्कलवितरणाय नमः मोबलवितरणाय नमः मोबलाय नमः बलप्रमणाय नमः सर्वप्रमणाय नमः मनोन्मनाय नमः ఏంగాలే सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते सर्वरूपेभ्यः तत्पुरुषाय द्वये महादेवादिमहि तन्नो रुद्रः प्रचोदयात् ईशानस्त्रोऽपि जानामि सर्वभूतानां ब्रह्मादिपुत्रं मनोधिपतिब्रह्मा मे अस्तदाशिवो नमः पार्वतीपतये हर हर महादेव श्रीभद्रमारमण गोविन्द गोविन्द श्री इंद्रारमण गोविन्द స్వామి ఆ మూల నుంచి రావాలా? నుంచి వద్దామా? దేవుని మూల అదే మినీ వాడా స్వామి? మీరు ఇది ఎన్ని 10 బెడ్డా? డిఎంహెచ్ఓ గారు కానీ రైట్. ఇది 10 బెడెడ్ హాస్పిటలా? ఇవేం పాత మంచాలు అడ్జస్ట్ చేసినట్టున్నారు? పాత సెంటర్ అంటే ఎల్సీకేపురంలో ఉన్న సెంటర్, అదే ఇంద్రమ్మ కాలనీ. 10 బెడ్స్ వస్తాయి సార్. వచ్చిన తర్వాత ఇక్కడ వస్తాయి. ఇదే మేల్ ఫీమేల్ కింద ఒక చిన్న బాగా స్పేషియస్గా కూడా వచ్చింది. ఎన్ని 2 టాయిలెట్స్ ఇచ్చినారా? ఓకే, సింగిల్ టాయిలెటేనా? జిల్లాలో టోటల్ 31 సెంటర్స్ సార్ కొత్తగా కడుతున్నాయి. 31 సెంటర్స్లో మాకు 3. అవును సార్. మందే ఫస్ట్. జిల్లాలో మనమే సార్. ఈ జిల్లాలో ఫస్ట్ సార్.
బేటా నీకైతేనేవి కట్ చేయి. రైట్ చూపించుకోలేదా? ఫస్ట్ ఇద్దరికే చూపించాలా కళ్ళు. ఇది లేబర్ రూమ్. మీరు అవును PH6లో కూడా లేదు. అండ్ సెకండరీ మీరు ఆరోగ్యశ్రీలో ఉన్న జబ్బుల లిస్టు ఇవన్నీ పెట్టాలి కదా. పురుష ఎక్కడ చేద్దరా ఈ వార్డుకు సంబంధించిన వాళ్ళు రమ్మా అక్కడ ఇంక ఇది అయిపోయింది లేబర్ రూమ్ వచ్చేసిన. రైట్ పదా అడుగు పెట్టు దీంట్లో కూడా ఇది అయిపోతే. ఇదేంటి సార్ మా ANC అంటే ప్రెగ్నెన్సీ తెలిసినప్పటి నుంచి పిల్లల వరకు మొత్తం దీంట్లో డేటా ఎంట్రీ. ఇది ఇంకా మీకు ఫర్నిచర్ అంతా కూడా నీట్గా పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు దీనికి స్టాఫ్ ప్యాటర్న్ ఎంత ఇచ్చినారు HR? ప్రతి దగ్గర కూడా ఒక డాక్టర్ సార్, స్టాఫ్ నర్సులు, ఒక లాస్ట్ గేట్ సర్వీసెస్, ఒక ఫార్మ్స్ టు ఎల్టీ డేటా ఎంట్రీ. మొత్తం అందరు ఉన్నారు కదా మొత్తం యాజ్ పర్ HR. మరి 24/7 ఏంది దీని డ్యూటీస్ ఏంటి? పొద్దున 9 to 5 దాకా. రైట్ పద లోపలికి వద్దాం. దిస్ ఈజ్ ఫార్మసీనా? ఇంకా కబోర్డ్స్ ఇవన్నీ రావాలి కదా ఇళ్ళకు. ఫర్నిచర్ రావాలి సార్. ఏం DMHO గారు ఫర్నిచర్ కూడా పెట్టినారా? ఇంతేనా? ఒక్కొక్కటి వస్తున్నారు సార్. సో ఇప్పుడు మాది అయిపోయింది కాబట్టి ఎక్కడైనా కానీ మీ కామన్ పూల్లో ఉండేటివన్నీ చూసి దీనిలో ఫిల్ చేసేటట్లు చూడండి. ఇంకా ఏంటి ఇప్పుడు దీనిలో తీసి ఎట్లా ఇస్తారు చెప్పు? ఒక ర్యాకు పాడు పరదేసి ఉండాలి కదా. పర్చేజ్ చేసి ముందే కొన్ని గోడౌన్స్లో ఉన్నాయి సార్, కొన్ని పర్చేజ్ చేయాల్సి ఉంది. మనం అన్నీ మళ్ళీ గోడౌన్స్లోనూ అది వేస్ట్ అయిపోతాయి. దట్స్ వాట్ నేనేమంటానంటే ఇంకా దీనిలోకి ఏమైనా ఫిల్ చేసేది ఉంటే మీ కామన్ పూల్లో ఇంకా స్టార్ట్ కానీ చోట్ల అలాంటివి ఉంటే తీసుకొని వచ్చి పెట్టేస్తే సరిపోతుంది. అంటే కామన్గా ఐటమ్స్ అన్ని ఒకే రకం వస్తుంది సార్. ఇక్కడికి వచ్చేవన్నీ చైర్స్ వచ్చేసింది, బెడ్ సైడ్ లాకర్స్ వచ్చినాయి, ఇంకా పంపించాలి. నేను వచ్చేసి ఒక్కొక్క దానికి ఆరెంజ్ ఒక్కొక్క UPS ఆల్మోస్ట్ అన్నీ కూడా డిస్పోజ్ చేస్తున్నాయి. ల్యాబ్ ఎక్విప్మెంట్ అన్ని అన్నీ వస్తాయి. ఈ మంత్ ఎండింగ్లో ఆల్మోస్ట్ ఆర్గనైజేషన్ ప్రెజెంట్ పంపించడానికి పంపించేస్తాం. అన్ని డోలోనా? ఇది ఎందుకు? యాంటీబయాటిక్ సార్, యాంటీ హైపర్టెన్సివ్ సార్, BP టాబ్లెట్. రేపు నుంచి నువ్వు ఇన్నే కూర్చోాలా హీరో? దా రాయబాటే కట్ చే పద ముందు కడిగి. ఇది డ్రెస్సింగ్ రూమా? హైట్ ఎన్ని? 14 అడుగులు ఇచ్చినారా? 12 అడుగులా? POP లేదు కదా? డ్రెస్సింగ్ రూములు అంటే ఆ టేబుల్స్ అవన్నీ రావాలి కదా. మరి అన్ని మెటీరియల్ అన్నీ వచ్చినాయన్నారు. దబ్బరమ్మా అన్నయ్య రాజరెడ్డి అన్నాడు వస్తాయిలే, చాలా గదులు ఉన్నాయి పదా. నీ వరకు తెచ్చుకోరే కదా చేయాలంటే. లోపల అడుగు పెట్టు, కుడికాలు పెట్టు. ఇది ఇప్పుడు ఏదో దానికి ఇంటిగ్రేట్ చేసినాం కదా మనము. వేరే డాక్టర్స్ కన్సల్టెంట్స్ తీసుకునేది ఈ సంజీవని కింద. ఈ సంజీవని కింద మనకి తిరుపతి నుంచి వస్తుంటారు. తిరుపతిలో హాస్పిటల్స్ ఉంటాయి సార్. మనకి ఇక్కడ స్పెషలిస్ట్ డాక్టర్ వచ్చేసి ఎవ్రీ మండే వస్తారు సార్. డెంటిస్ట్ ఒకరు వస్తారు, జనరల్ సర్జన్ ఒకరు వస్తారు సార్.
ఎవ్రీ మండే వస్తున్నారు సార్. ఇప్పుడు అంతే సార్. తర్వాత రోజుల్లో ఎలా ఉంటుందంటే 12 స్పెషాలిటీ డాక్టర్స్ అందరూ మార్నింగ్ ఒక హాస్పిటల్, ఈవినింగ్ ఒకసారి విజిట్ చేసేది ఉంటుంది. బట్ వీళ్ళందరూ కవర్ అవుతారు. ప్రజెంట్ మనకి 99 మంది డాక్టర్లు కావాలని పెట్టాము. 11 స్పెషాలిటీస్ 11 స్పెషాలిటీలో మనకు 18 మంది MDMS వస్తున్నారు, రావటం లేదు. మనమైతే పిలిచాం, అందరికి నోటిఫై చేసాం, కానీ మనకు 18 మంది చేరారు సార్ ఇప్పటికి. ఆ 18 మంది మ్యాక్సిమం ఎంత ఇస్తున్నారు శాలరీస్? 1,10,000తో. మీకెంత అంటే యూపీహెచ్సీ అని? సో ఏం కట్టుకోవాలి కదా, మాకు ఇచ్చారా? పిఎఫ్ మీదే కదా. ఆవిడ స్పెషలైజేషన్స్కి 1,10,000 ఇస్తున్నారు. వాళ్ళకి వెహికల్ అవ్వాలి, వాళ్ళు ఒక్కటి కాదు సార్ చూడాల్సింది. అన్ని హాస్పిటల్స్కి విజిట్ చేస్తుంటారు, రెగ్యులర్గా విజిట్ చేస్తుంటారు. మ్యాట్రిక్స్ వేసాం సార్ దానికి. అంటే ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి. యాక్చువల్ ఉదయం పూట ఏమో మేము పిఎస్సి పెట్టాము, మధ్యాహ్నం పూట యూపీఎస్సి. అలా అన్నీ కలిసేట్టుగా పెట్టుకుంటూ వచ్చాం. మ్యాట్రిక్స్ మొత్తం 12 డివైడ్ చేసుకుని ప్రతి దానికి ఒక జనరల్ సర్జన్, గైనకాలజిస్ట్ అది వారం ఒక్కరోజు చేస్తాం. ఆ ఒక్కరోజు ఏంటంటే దాంట్లో అది షెడ్యూల్ అనమాట. ఇట్స్ ఎ షెడ్యూల్, వీక్ మొత్తం వీక్ షెడ్యూల్ అంతా. మార్నింగ్ ఎంత ఇది దట్ హ్యాస్ టు కమింగ్ డేస్. ఇది రాజాయిడే బయటికి పోయినాడా? ఇంకెవరున్నారు? దా వెంకరాడు దా. రైట్, అదా లోపల. ఎన్ని ఓపీ రూమ్లు? 2 ఓపీ రూమ్స్ ఇచ్చారా? స్పెషాలిటీ డాక్టర్ వచ్చినప్పుడు ఇస్తాం. మీరు ఆరోగ్యశ్రీని బాగా డిస్ప్లే చేయాలి, అంటే ఉన్న డిసీజెస్. మాకేమంటారంటే సీఎం గారు 2,600 డిసీజెస్ మనం ఆరోగ్యశ్రీలో పెడుతూ ఇంకా సీఎంఆర్ఎఫ్లో ఎందుకు వస్తానని అంటారు ఆయన. కొన్ని లేనివి సీఎంఆర్ఎఫ్లో లేనివైతే మేము చేస్తాము. సీఎంఆర్ఎఫ్లో ఉన్న కేసులు కూడా మా దగ్గరికి ఎలా వస్తున్నాయి? బికాజ్ జనాలకు అవగాహన లేకపోవడమా, లేకుంటే నెట్వర్క్ హాస్పిటల్స్ నుంచి తెలియకపోవడమా, ఏదో గ్యాప్ అయితే ఉంటానంటే కదా. నేను ఒకసారి ఇప్పుడు ఏఎన్ఎంస్ వీళ్ళందరూ ఉన్నారన్నప్పుడు రావాలి కదా. ఏడవినాడు రాజు అలిగిపోయినాడు, ఏంది అంతేనా? అలగలేదు కదా. దమ్మా రైట్. ఇది పెథాలజీ ల్యాబా? డిఎంహెచ్ఓ గారు, ఈ ల్యాబ్ ఎక్విప్మెంట్స్ ఏమేమి చేస్తారు ఇక్కడ? ఏమేమి టెస్టులు కానీ ఇచ్చినారు? మినిమమ్మా ఫీవర్ ఇది ఇంకా రాలేదు. మీరు కొద్దిగా ఫర్నిచర్ అయితే ఫిలప్ చేయాలా, ఇంకా ఫర్నిచర్ గ్యాప్ ఉంది. వీళ్ళ దాంట్లో చూడండి, లేదంటే మనమే కాంపౌండ్ వాల్ కట్టించేసేయండి. లేకుంటే ఎంక్రోచెస్ అయిపోవడము, లేకుంటే సార్ 80 lakhs పైన 91 అయింది సార్. ఇది ఇంకోటి అయితే 97 అయింది సార్. ఇంకోటి 105 అయింది సార్. సిద్ధంగా ఉంటుంది, కింద నుంచి పైకి తీసుకొచ్చారు. అవును, అది ఫ్లోర్ కట్టాడు సార్. ఇప్పుడు ఈ వాల్ ఆర్ట్ కూడా 80 lakhs ఎస్టిమేట్ లేదు సార్. ఆయన కూడా వాల్ ఆర్ట్లో మెయిన్ వాల్ ఆర్ట్ ఉండాలి కదా. అందుకనే దాంట్లో ఎక్కడ కాంప్రమైజ్ డిజైన్ చేసిన దాన్ని మన స్టేట్. అవును, మీరు ఎస్టిమేట్లు పెట్టాలి కదా అన్నీ. అంటే ఫస్ట్ ఇవ్వలేదు సార్, అది అంత ఇచ్చిన తర్వాత స్పెషల్ డిజైన్ కింద ఇప్పుడు లేట్ చేసినా ఇంకో స్టీలే 30,000 పెరిగింది అప్పటికి ఇప్పటికి. చెప్పండి. ల్యాబ్ సంబంధించి ఆల్రెడీ కమిషన్ తీసుకోవాలి. కింద ర్యాక్స్ ఉంటే కనుక ఎక్విప్మెంట్స్ పైన. అవునా, ర్యాక్స్ మీరు దగ్గర నుంచి రావాలి కదా. అదే సార్, నేను ఏంటంటే ఇది కొంచెం 5 days బండలు అయిపోయింది. మనం ఏమైనా కట్టి పెట్టి నీట్గా ఉండేది. కట్ చేద్దాం, కింద పట్టుకోదండి కదా. అయిపోయిందా? ఇంకా ఇంకెవరున్నారు లెఫ్ట్? ఎవరు? గోపాలన్న దాదా. ఇది వీళ్ళు మీటింగ్ హాలా? భాషా మీటింగ్ వాళ్ళు జరుగుతుంది. యూపీఎస్సీలకి ఇది కొత్తగా పెట్టారు మీటింగ్. మీటింగ్ పిఎస్సీలు కూడా లేదు.
మీకు ఈ యూపీహెచ్సిస్ యొక్క డ్యూటీస్ ఏంటి, వీటి షెడ్యూల్స్ ఏంటి అని ఇచ్చినారా? 9 to 5 సార్ ఓపీ టైమింగ్. కొత్త నుంచి 9 నుంచి 5 దాకా ఉంటారు. డాక్టర్ ఉన్నారు, ఖచ్చితంగా ఈ పని అంతా ఇంట్లో చేసుకుంటారు. రొటీన్గా ఏమైనా ఎమర్జెన్సీ అయితే ఏ నెంబర్ చూసుకుంటూ ఉంటారు సార్. నైట్ టైం అయితే ఎవరు ఉంటారు సార్. లేదా యాటిట్యూడ్ ఒక పిఎస్సీగా యూపీఎస్సీ అనేది ఉంటుంది సార్, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్. అంతే ఈ అర్బన్ ఏరియా ఉందని ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్లో యాక్ట్ చేస్తారు. ఇన్ ఫ్యూచర్లో కూడా డాక్టర్ పెంచితే 24 hours యాజ్ ఆఫ్ నౌ. ది మోటివ్ ఆఫ్ యూపీహెచ్సి ఏమని చెప్పారు? సీఎం గారు ఒక ఆలోచనతో చేసి ఉంటారు కదా. ప్రైమరీ హెల్త్ సెంటర్ రూరల్లో ఏ రకంగా ఉంటుంది, మనకు అర్బన్ ఎప్పుడు వీక్ సార్. ఫస్ట్ నుంచి కూడా అర్బన్లో మనకి గవర్నమెంట్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఎక్కడ లేదు ఇంతవరకు కూడా. సో అర్బన్ హెల్త్ సెంటర్లో కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్లో చేద్దామని ఆలోచనతో చేశారు. దీనివల్ల మాకు అడ్వాంటేజ్ ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్ని కానీ ఐడెంటిఫై చేయడం, చైల్డ్ రిజిస్ట్రేషన్ చేయడం, వాళ్ళ సర్వీసెస్ ఇవ్వడానికి మాకు స్టాఫ్ అందరూ అవైలబిలిటీ వస్తారు, డాక్టర్ అవైలబిలిటీ వస్తారు. ప్రీహెచ్సీలో ఏ వర్క్ చేస్తున్నా ఆ వర్క్స్ అన్నీ కూడా ఇక్కడ. మీకు ఈ 2.5 years మన గవర్నమెంట్ వచ్చినాక హెచ్ఆర్ కింద మెడికల్ స్టాఫ్స్ని అందరినీ ఎంతమంది రిక్రూట్ చేసుకుంటారు? 2,000 మందిని పైకి చేసి అన్ని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మాది అన్ని పరిషత్ అన్నీ కలిపి. సో మీ దానిలో అయితే హెచ్ఆర్కి మాత్రం ఫుల్గా అయిపోయినట్టే. ఆల్మోస్ట్ మా పెండింగ్ ఏం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ రెగ్యులర్ అంటే 300 ఓసెస్ కింద ఇచ్చిన పోస్ట్ కూడా 3 కేటగిరీస్ మాకు ఇచ్చారు. బీజీహెచ్లో వాళ్ళు చాలా ఎక్కువ కేటగిరీస్ ఇచ్చారు. మాకు ఇద్దరే పెండింగ్ ఉన్నారు. ఆ 2 కూడా బీసీసీ కమ్యూనిటీలో లేకపోవడం వల్ల అయిపోయింది. అది మేము స్టేట్కి రాసాం సార్. 3 నోటిఫికేషన్ ఎవరు రావాలి, కన్వర్షన్ వస్తే అది కూడా ఫిల్ చేసేస్తాం. సో మెడికల్ అండ్ హెల్త్లో ఆల్మోస్ట్ అన్ని వేకెన్సీస్. స్పెషలిస్ట్ ఎవరైనా వచ్చి నేను చేస్తానంటే రోస్టర్ కూడా పట్టించుకోవట్లేదు సార్, స్ట్రైట్ అవే ఇచ్చేస్తాను. వాకిన్ ఇంటర్వ్యూ వాకిన్ ఇంటర్వ్యూ కానీ రావాలా కదా. రావాలి సార్. 1,10,000 మీరు 1,10,000 లోకల్ ఎయిడ్స్కి అయితే పర్వాలే, కానీ మీరు వాళ్ళకి ఎక్కువ మెండు చెప్తే వాళ్ళు ఉండరు కదా. వాళ్ళకు ఎక్కువ టైటన్ చేస్తే వాళ్ళు ఉండరు కదా. 15,000 శాలరీ వస్తుంది. మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి 3 hours తీసుకుని వెళ్ళిపోతాం. మైక్ తెచ్చారా? నమస్తేనా, బాగున్నా? నమస్తేనా. డెంటాలజీ కూడా ఇచ్చారు. అక్కడ నవరత్నాలు లేకుండానే కంప్లీట్ చేద్దాం అనుకున్నాం సార్. మళ్ళీ లాస్ట్ మూమెంట్లో సార్ బాగా చేశారు. ఉండాల్సిందే అది లేకుంటే ఎట్లా? ఇది మస్ట్ సార్. లోగో లేకుండా చేస్తే అది వాల్యూ ఉండేది కాదు. చాలా మంచిగా చేస్తారు. అండ్ దీంతో పాటు మీరు ఆ డిసీజెస్ లిస్టు కావాలి. డెఫినెట్లీ సార్. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ఆయుష్మాన్ భారత్ కింద వాట్ ఆర్ ది నెంబర్స్ 108, 104 అని వచ్చింది. ఇంకా మెడికల్కి సంబంధించిన ఆల్ 4 నెంబర్స్ కూడా చేస్తాం. రండి డిఎంహెచ్ఓ గారు. ఏ బాబు కవర్ది. రండి పారి, సార్కి పారి, మట్టి సార్కి భయా డిఎంహెచ్ఓ గారికి నీళ్ళు తీసుకో. రండి సార్ అట్లా వేయండి. కానీ లేదు, అది చూస్తానులేండి. ఏ బాబు మీరు మళ్ళీ మట్టి వేయండి దీని మీద. రండి అక్కడ పోండి. ఇటువైపు వేస్తాంలే, అటువైపు మళ్ళీ చూస్తాం. మీరేప్ప నారాయణడే గట్టిగా రండి అక్క. చైర్మన్ గారు, సాయి రండి, కౌన్సిలర్లు రండి. నేను వస్తాను. ఇదిగో వెళ్ళు, పోయి. పర్లేదు రైట్. పర్లేదు లెక్క పాప. అదే అదా పారదా.
హలో హలో అక్కడ పెట్టారా కొన్ని మళ్ళీ నేను ఆడదా. సో అందరూ దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నారు. చైర్లో ఉన్న వాళ్ళు అట్లా కూర్చోండి దయచేసి. సో మొట్టమొదటగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మన ధర్మవరం శాసనసభ్యులు కేంద్రెడ్డి వెంకటరామరెడ్డి సార్కి మనందరి తరఫున స్వాగతం పలుకుతున్నాం సార్. మాట్లాడమ్మా. గుడ్ ఈవినింగ్ ఎవరివన్. ఈరోజు అర్బన్ హెల్త్ సెంటర్ దగ్గర దగ్గర 80 లక్షల రూపాయలతో కట్టినాము. మళ్ళీ ఏదో మా మున్సిపాలిటీ వాళ్ళకి ఇంకో 10-12 లక్షలు ఎక్కువైందన్నారు. దగ్గర దగ్గర ఒక 92 లక్షల రూపాయలతో ఒక అర్బన్ హెల్త్ సెంటర్ హాస్పిటల్ ఇక్కడ ఓపెన్ చేయడం జరుగుతుంది. మన అందరికీ కూడా తెలియజేయడం ఏమనగా, జనాభా నిష్పత్తి ప్రకారం హాస్పిటల్స్ కానీ అర్బన్ హెల్త్ సెంటర్స్ కానీ అవైలబిలిటీ అనేది ఉండదు. జనాభా నిష్పత్తి ప్రకారం అవైలబిలిటీ అనేది ఉండదు. నాతో మా రాయపాటి కూడా ఎప్పుడు అనేవాడు, అన్న మనకు ఒక 4 హాస్పిటల్ అర్బన్ హెల్త్ సెంటర్స్ కావాలన్నా, ఊరు పెరిగిపోతుంది. ఒక్కొక్క హాస్పిటల్ దగ్గరికి వెళ్తే, నేను కూడా జనరల్ హాస్పిటల్స్లోకి వెళ్తూ ఉంటాను, ఎలా ఉంది అక్కడ సర్వీసెస్ ఎలా ఉన్నాయి, మెడికల్స్ ఏ విధంగా ఇస్తున్నారు అని చెప్పేసి వెళ్తూ ఉంటాను. సడన్ ఇన్స్పెక్షన్ వెళ్తూ ఉంటాను, మామూలుగా కూడా రెగ్యులర్గా వెళ్తుంటాను. ఎందుకంటే ఒక పేదవాళ్ళు ఒక విద్య దగ్గర వైద్యం దగ్గరే చాలా మటుకు తను సంపాదించిన డబ్బులంతా కూడా ఖర్చు పెడుతూ ఉంటారు. ప్రభుత్వం అన్న తర్వాత ఈ రెండింటినీ కూడా బాగా చూసుకోగలిగితే అంతకంటే ఆ ప్రభుత్వం చేయాల్సిన పెద్ద గొప్ప విషయాలు కూడా ఏమీ ఉండవు. విద్య, వైద్యం అనేది, ఏ వైద్యం అయితే ప్రజలకు ఖరీదైనదని భావించినారో ఆ రోజు గౌరవనీయులైనటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అనే కార్యక్రమం తీసుకొని రావడం జరిగింది. ఈరోజు అందరికీ అదొక భరోసా. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మామూలుగా ఎవరికైనా కానీ ఒక జబ్బు అయినా, ఒక ఎక్కడైనా రోడ్డు యాక్సిడెంట్ అయిందంటే మొదట ఫోన్ చేసేది, నేను హాస్పిటల్కి పోతానా, డబ్బులుంటే ఇంట్లో తీసుకొని రండి మా అని చెప్పి చెప్తారు. అంటే ఆ హాస్పిటల్ పోయినప్పుడు ఎంత ఖర్చు అవుతుందో తెలియదు కాబట్టి, ఇంత ఖర్చు అవుతుందో తెలియదు కాబట్టి చేస్తే పాపం వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ పెద్దలు ఎవరైతే ఉన్నారో బాధ్యులైన వాళ్ళు ఆడప్పు చేసి ఈడప్పు చేసి 30,000, 40,000, 50,000, లక్ష హాస్పిటల్ తీసిపోయి పట్టుకొని నిల్చుంటారు. ఆ డాక్టర్ ఎంత బిల్లు వేస్తాడో తెలియదు. దాన్ని ఏ విధంగా వాళ్ళు కట్టాలో కూడా తెలియని పరిస్థితులలో ఆరోగ్యశ్రీ అని ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు తీసుకొని వస్తే ఈ రోజుకి కూడా దాన్ని ఎవరే కానీ తీసివేయాలా, దాన్ని ఇంకో విధంగా చేయాలనే ఆలోచన లేకుండా ఇంప్రూవ్ చేయాలనే ఆలోచనతోనే రావడం జరుగుతుంది. గత ప్రభుత్వాల్లో చూసినారంటే ఆ 1,750 జబ్బులు ఉంటాయంటే వాళ్ళకి హాస్పిటల్లో కూడా సరిగ్గా పేమెంట్ ఉండేది కాదు. ఈరోజు ఎందుకు చెప్తున్నట్టే ప్రతి పేదవాళ్ళు మనం అందరం ఆలోచించుకోవాల్సింది. ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయిన తర్వాత 2,600 జబ్బులు ఈ ఆరోగ్యశ్రీ కిందికి చేర్చడం జరిగింది. ఏదో క్యాన్సరు అంటే పెద్ద పెద్దవి తప్ప మిగతావన్నీ కూడా చేయడం జరిగింది. మొన్న కరోనా టైంలో కరోనాకు కూడా ఆరోగ్యశ్రీ చేర్చిన ఏకైక రాష్ట్రం ఉందంటే అది ఆంధ్రప్రదేశ్. మీకు దీని విలువ తెలియదు. మీరు తెలంగాణకు పోయింటే, మీరు తెలంగాణ ప్రజలు అయింటే అక్కడ హాస్పిటల్ బిల్లులకు కొంపలు అమ్ముకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. బ్లాక్ ఫంగస్ వచ్చినప్పుడు 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు కూడా బిల్లులు వేసిన సందర్భం ఉంది. ఇబ్బంది అన్నారు, కట్టినారు, కట్టలేని వాళ్ళు చనిపోయిన పరిస్థితి చూస్తున్నారు. వీటన్నిటికీ కూడా ఒక ఇంటిగ్రేటెడ్గా హాస్పిటల్స్ ఉండాలి అని చెప్పేసి 30,000 జనాభాకు సంబంధించి ఒక హాస్పిటల్ ఉండాలి అని చెప్పేసి మన ధర్మవరం పట్టణంలో 3 రావడం జరిగింది. ఇప్పటికే 3 హాస్పిటల్స్ ఉన్నాయి. దుర్గానగర్, శివానగర్, రామ్నగర్, 3 చోట్ల హాస్పిటల్స్ అనేది ఉన్నాయి. అవి కాకుండా ఈరోజు ఎల్సీకేపురం, శాంతినగర్, సిద్ధయ్యగుట్ట ఈ 3 ప్రాంతాల్లోనూ హాస్పిటల్స్. తొందరలో కేవలం
గర్భవతులకు పిల్లల కోసమే ఒక 50 బెడెడ్ హాస్పిటల్ కూడా కట్టిస్తున్నాం, కేవలం వాళ్ళ కోసం. ఎందుకంటే మనం చూస్తుంటాం ఎలా ప్రైవేట్ ఆసుపత్రులలో మనల్ని మోసం చేస్తుంటారు, విపరీతంగా బిల్లులు వేస్తుంటారు. కాబట్టి ఆసుపత్రులు అందరికీ అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆల్రెడీ 1 సంవత్సరం కిందటే డాక్టర్లను, నర్సుల్ని, కంప్యూటర్ ఆపరేటర్లని అందరినీ కూడా రిక్రూట్ చేయడం జరిగింది. మనం అందరూ అంటూ ఉంటారు చాలామంది కూడా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాల కల్పన జరగడం లేదు అని చెప్పేసి. అది చాలా తప్పు. 1,20,000 ఉద్యోగాలు సచివాలయ రూపంలో ఇవ్వడం జరిగింది. చాలామందికి సచివాలయ ఉద్యోగాలు అంటే అదేదో మామూలు ఉద్యోగాలు అనుకుంటారు. ఈ జూన్ వచ్చేకల్లా వాళ్ళు కూడా రెగ్యులర్ అయిపోతారు. వాళ్ళకు కూడా 40-45 వేల రూపాయల జీతాలు రావడం జరుగుతుంది. ఇవి కాకుండా కేవలం మెడికల్ రంగంలోనే, హాస్పిటల్స్ విభాగాల్లోనే 30,000 ఉద్యోగాలు. మీరు ఇప్పుడు ఏ గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా పోండి, స్టాఫ్లు కానీ నర్సులు కానీ తక్కువ వచ్చినారు, డాక్టర్లు లేరనే ఆలోచనే ఉండదు. అంతమందిని స్టాఫ్ ఇవ్వడం జరిగింది, అంతమంది డాక్టర్లను కూడా ఇవ్వడం జరిగింది అక్కడ. ఎప్పుడూ కానీ నాకు తెలిసి ఈ రాష్ట్ర చరిత్రలో ఇంతమందిని రిక్రూట్మెంట్ చేసిన సందర్భాలు లేదు. ఇప్పుడు కూడా డిఎంహెచ్ఓ గారు చెప్తున్నారు, ఎవరైనా కానీ మీ ప్రాంతంలో స్పెషలైజ్డ్ డాక్టర్లు ఉంటే వాళ్ళు ఇమ్మీడియట్గా రేపటి నుంచే జాయిన్ గా మనం నెలకు 1,10,000 రూపాయలు వాళ్ళకి జీతం ఇచ్చి తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే గవర్నమెంట్ ఆ విధంగా విల్లింగ్ ఉంది. ఎవరైనా వాక్యం వచ్చి మేము చేయాలనుకుంటున్నాం, మేము ఈ విధంగా మాకు కమర్షియల్ ఉన్నా కానీ, ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నా కానీ సర్వీస్ ఓరియంటెడ్గా ఉండాలనుకుంటున్నామని ఎవరైనా వస్తే వారికి కూడా 1,10,000తో ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ ఆసుపత్రి ఊరికనే కట్టిలేదు. ఈడ ఒక రెగ్యులర్గా ఒక డాక్టర్ ఉంటాడు, పొద్దున 9 నుంచి సాయంత్రం 5 వరకు. వీళ్ళతో పాటు ఫార్మా ల్యాబ్స్ ఉన్నాయి, మీరు కూడా అందరూ చూసింటారు. 10 బెడెడ్ రూమ్స్ ఉన్నాయి, అక్కడ 10 బెడెడ్ మంచాలు కూడా వేసినారు. ఇప్పుడు 2-3 ఉన్నాయి, మిగతావన్నీ కూడా దాంట్లో వేస్తారు. ఇది కాకుండా ప్రతిరోజు ఒక స్పెషలైజ్డ్ డాక్టర్ వచ్చే విధంగా, అది డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి, డెర్మటాలజీ కావచ్చు, నెఫ్రాలజీ కావచ్చు, ఏ దానికి సంబంధించిన డాక్టర్స్ అందరూ కూడా, జనరల్ మెడిసిన్ కావచ్చు, వారానికి ఒకసారి వచ్చేది ఆ విధంగా చెక్ చేసి పోయే విధంగా ఈ హాస్పిటల్ రూపొందించడం జరిగింది. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్. ఎందుకంటే మనం చేసేది 10 కాలాలు 10 మంది తలుచుకోవాలి. ఏ ఎమ్మెల్యే, ఏ మంత్రి, ఏ ముఖ్యమంత్రి అయినా సరే తన టెన్యూర్లో ఎంతవరకు న్యాయం చేశామని ఉంటాం. మనం ఎన్నో కథలు చెప్తూ ఉండొచ్చు, అవి చేసినాము ఇవి చేసినామని, కనపడిన దానిలో గ్రాఫిక్స్లో చూపించిండొచ్చు. ఒక మారుమూల ప్రాంతంలో ఈ ఎల్సీకేపురం అనే దాంట్లో ఇంద్రమ్మ కాలనీ, కేతిరెడ్డి కాలనీ, ఇక్కడ పోతులనాయపల్లి లేఅవుట్ ఇన్ని తయారవుతున్న దాంట్లో చూపించుకోవడానికి ఒక మంచి హాస్పిటల్ లేకుంటే మనం ఏం ప్రయోజనం, ఏం చేసినట్టు? ఎక్కడో గ్రాఫిక్స్లలో పెద్ద మిద్దెలు కడితే కాదు, కింద స్థాయిలో జరుగుతున్నటువంటి ప్రజలకు ఉన్న ఇబ్బందిని గమనించాలి. అది గుర్తించి అది తెలుసుకొని వాటికి ఒక సొల్యూషన్ చూపించిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. ఈరోజు చాలా మందికి ఒక 60%, 70%, 80% అన్ని డిఫరెంట్ పథకాలన్నీ అందిస్తున్నాం. వీళ్ళని చూసి 20% బాధపడుతున్నారు, వాళ్ళకు వచ్చానే మాకు రావటం లేదని. మీ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగమో, సాఫ్ట్వేర్ ఉద్యోగమో, లేకుంటే భూమి ఎక్కువ ఉండడమో ఆ కారణంగా రావటం లేదు తప్ప పార్టీలనో, కులాలనో, మతాలనో ఇంకో విధంగా ఎక్కడ ఎవరికే కానీ అన్యాయం జరిగిన సందర్భం లేదు. అది గవర్నమెంట్ యొక్క పాలసీ. ఈరోజు అదే వాలంటీర్ అనేవాళ్ళు నేరుగా ఇండ్లకు వచ్చి మీకు సమస్యలు తెలుసుకొని, మీ కొడుకు, మీ తల్లిదండ్రులు, మీ బావమరుదులు, అక్కగారు తెలుసుకుంటున్నారో లేదో తెలియదు కానీ మా వాలంటీర్లు తెలుసుకుంటున్నారు మీ యోగక్షేమాలు, మీరు ఎలా ఉన్నారు అని చెప్పేసి. కాబట్టి మీ అందరినీ కోరుకోవడం, ఇటువంటి మంచి కార్యక్రమం చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి మీరందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ, మీరందరూ కూడా అండగా నిలవాలని కోరుకుంటూ, ఈ హాస్పిటల్లో ఇంకా లిస్ట్ ఆఫ్ ది డిసీజెస్ కూడా పెట్టమని చెప్పినాను. ఆరోగ్యశ్రీ కింద ఏముంటాయని, ఏఎన్ఎంస్ వీళ్ళందరూ కూడా ఇక్కడే అవైలబిలిటీలో ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ కూడా, మీ అందరికీ కూడా డాక్టర్స్ కూడా వచ్చిన వాళ్ళతో విసుక్కోకుండా మాట్లాడి, ఎందుకంటే దానికి మించిన ట్రీట్మెంట్ లేదు. మాకు చాలా వరకు కంప్లైంట్లు అవే వస్తూ ఉంటాయి, పోతానే హాస్పిటల్లో డాక్టర్ పట్టించుకొని, నీ పెయిన్ నీకు ఉంటుంది, వాళ్ళ బిజీ వాళ్ళకు ఉంటుంది. కానీ మనం అర్థం చేసుకొని డాక్టర్స్ ముఖ్యంగా, ఎందుకంటే వాళ్ళకి మనం ఏం చెప్పినా కానీ వాళ్ళకి ఆ పెయినే చూస్తారు. కాబట్టి మనం వచ్చిన సందర్భంలో వాళ్ళను సరిగ్గా మాట్లాడించి పలకరించి పంపిస్తే వాళ్ళకి అదే సగం ధైర్యం. కాబట్టి ఈ అర్బన్ హెల్త్ సెంటర్ ఓపెనింగ్కి ఇచ్చేసినటువంటి డిఎంహెచ్ఓ గారికి,
మా మున్సిపల్ కౌన్సిల్కి బాడీకి అదేవిధంగా మున్సిపల్ ఉద్యోగ ఎక్కడా లేని విధంగా మేము పెట్టిన టార్గెట్లకు అనుగుణంగా మేము వెంటబడినాం. కాంట్రాక్టర్లకు, మున్సిపాలిటీ కమిషనర్కి, ఇంజనీర్లకు. ఎందుకంటే జిల్లాలో దిస్ ద ఫస్ట్ సెంటర్. ఇంకా 2 ఓపెన్ అయినాయి. ఎవ్రీ వీక్ ఒక్కోటి పెడతాం. నాకు అసెంబ్లీ ఉంది కాబట్టి ఈ సాటర్డే సండేనే అవైలబిలిటీలో వస్తున్నాను కాబట్టి ఇది ఓపెన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీక్ శాంతినగర్ కానీ ఇంకోటి కానీ పెడతాము. ఏదేమైనప్పటికీ కూడా మన ప్రభుత్వం యొక్క అత్యంత ప్రియారిటీ మెడికల్ అండ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లో కూడా ఈరోజు నాడు నేడు కిందనే మళ్ళీ అడిషనల్ క్లాస్ రూమ్స్ హై స్కూల్స్ కావాలంటే ఎన్ని కోట్లు వచ్చినాయి కమిషనర్ గారు? 6 crores. మన నాడు నేడులో కూడా 8 కోట్లతో రిపేర్లు చేయించినాం. మళ్ళీ కొన్ని హై స్కూల్స్ ఇంకా రూమ్స్ కావాలి అంటే 6 కోట్ల రూపాయలతో రూమ్స్ కూడా శాంక్షన్ కావడం జరిగింది. అవన్నీ కూడా తొందరలోనే మొదలవుతాయి. ప్రభుత్వం కూడా వినూత్నంగా ఒక టీచరే అందరికీ చదువు చెప్పకుండా సబ్జెక్ట్ టీచర్స్ అని కూడా చేస్తున్నారు. అది కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటుంది. దయచేసి ఉపాధ్యాయులు కూడా కోరుకునేది ఒక కొత్త వ్యవస్థ వస్తున్నప్పుడు అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ ప్రకారం కావచ్చు, స్టేట్ గవర్నమెంట్లో రూపొందించినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మనమందరం కూడా ఒక మంచి పౌరుల్ని, మంచి విద్యార్థులను తీర్చిదిద్దే కార్యక్రమంలో అలాంటిది ఏదైనా కష్టం ఉన్నా కూడా మనం కూడా ముందుకు పాజిటివ్గా తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు వైద్య రంగంలో ఈ 3 సంవత్సరాల్లో 30,000 మందిని రిక్రూట్ చేసుకోవడం జరిగింది. 30,000 మందిని. నేను గతంలో 2009 నుంచి 14 వరకు ఎమ్మెల్యేగా ఉన్నాను. అప్పుడు చూస్తుండేవాడిని హాస్పిటల్స్లో నర్సులు లేరని, అది లేరని బాధపడేవాళ్ళు. ఈరోజు ఆ సమస్య లేకుండా చేయడం జరిగింది. సో ఇలాంటి కార్యక్రమాలన్నిటికీ కూడా మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతే కదా సార్? ఇంకేం విషయం? మనకి 31 సెంటర్స్ సార్. మన కొత్త కడుతున్న బిల్డింగ్స్ ఫస్ట్ సెంటర్ ఓపెన్ అయింది సార్. ఇంకా 2 కూడా ఇక్కడే ఓపెన్ అయిపోతుంది. అనంతపూర్లో ఎక్కడ ఫస్ట్ సెంటర్. నెక్స్ట్ వీక్ పెడతాం. మాకు అసెంబ్లీ ఉంది కదా సాటర్డే. శాంతినగర్ రండి రమ్మను. ఇక్కడ మేలు కదా ఆడికంటే. మీ స్టాఫ్ అంతా ఇటు వాళ్ళు మెడికల్ వాళ్ళు రండి. ఏంటి లావేనావా? ఇది టైట్ అయిందా? అంతేనా మీ వాళ్ళందరూ? ఏంటమ్మా ఇట్లా రండి. మా ఉన్నారు, ముందుకు రండి. మా కనబడతారా? ఎత్తుండో వెనకాల నిలబడండి. నిలబడమ్మా, పర్వాలేదు. థ్యాంక్ యూ. అవును, ఇంజనీర్స్ కూడా రండి. మీరు కూడా ఉండాలి కదా. పార్ట్ అండ్ పార్సల్ కదా మీరంతా. వీళ్ళను ఎంటబడి కట్ ఆఫ్ డేట్లు ఇచ్చి ఎంటబడినా దాపా కాంట్రాక్టర్ రా, వెనకాల నిలవాడు. నువ్వు ఉంటే 4 కట్టం అట్లా. ఇట్రండి, అటు జరగండి. ఇది తీసేస్తుంటే నీట్ కదా వచ్చేదేమో. రండి రండి. శంకర్ ఎనికిరా. థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ. ఎవరు నెక్స్ట్ సాటర్డే పెట్టండి సార్. సెషన్స్ ఉన్నాయి కదా మనకు. నెక్స్ట్ సాటర్డే సార్. ఏ రోజు కట్ చేయకుండా పోతే ఆడుకో దమ్మా. 26, 27 పెట్టండి. హాస్పిటల్లో పనిచేస్తాను. అది తీసేసిన అపోలో వాళ్ళు తీసేసి మనం ఎక్కడైనా పెట్టాం కదా.
నెక్స్ట్ రిక్రూట్ చేసుకునే దానిలో కానీ ఎక్కడైనా ఉంటే చూడండి. వీళ్ళకి 10th క్లాస్ వరకు ఉంటాయి సార్. మీరు 10th చదివినారా? మినిమం 10వ తరగతి అడుగుతున్నారా? స్వీపర్గా చేసినారా? 10th క్లాస్ కాకపోతే ఏజ్ తెలియదు సార్. ఏజ్ తెలియకపోతే రోజు కొట్లాట అని జనరేట్ పెట్టాలి. ఏజ్ కోసం మనం పెట్టాలి. ఏజ్ అనేది గవర్నమెంట్ మన ఏ కమ్యూనిటీకి ఎంత ఏజ్ ఇవ్వాలనేది. కమిషనర్ గారు, ఈమె యూపీహెచ్సి అక్కడ పనిచేసేది, స్వీపర్గా చేసేది. కానీ మనం ఇప్పుడు క్రైటీరియా తీసుకునేటప్పుడు 10th అనేది మినిమం పెట్టినారు. ఏజ్ కోసం 10th పెట్టినారు. మీరు 10th అనేది ఇప్పుడు లేదు కదా గవర్నమెంట్ దానికి. మన దాని కింద ఎక్కడైనా పెడతారేమో చూడండి, ఏదైనా స్కూల్స్లోనో లేపర్ కానీ సార్ స్కూల్లో ఏదైనా అట్లా. ఏమి చెయ్యి ఏమన్నా బాగున్నా బాగానేనా చేసేవి సార్? బాగున్నా రైట్ అండి, థ్యాంక్ యూ అండి వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. దీనికి కాంపౌండ్ వాల్ ప్లాన్ చేయండి. కాంపౌండ్ వాల్ ప్లాన్ చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది. 3 రోడ్లు బాగా వైజాగ్ ఆ? దానికి ఇది మంచి సెంటర్ నాకు. ఎందుకంటే ఈ పక్క కూడా ఎక్కువ కదా, ఈ పక్క అంత దూరం పోయే ఇది 10,000 ఇందు, అది 6,000 ఇందు. 30,000 స్కోట్లే ప్యాకేజ్. యాక్చువల్ పాకెట్ 30,000 పాకెట్. మీరు 24/7కి ప్లాన్ చేయాలా? అంటే ఈ ఫ్యూచర్లో అవన్నీ కూడా 24/7 అవుతుంది. అన్నీ కూడా హెల్త్ అండ్ వెల్నెస్ సర్వీస్ కన్వర్ట్ అవుతాయి ఆటోమేటిక్గా. మనకి విలేజ్ హెల్త్ క్లినిక్స్ పెడుతున్నాము, అందులో ఎమ్మెల్యేస్కి ఉంటారు. వాళ్ళందరూ కూడా నిన్న ఈరోజు రేపు కూడా ట్రాన్స్ఫర్లు ఉన్నాయి. అవి చేసిన తర్వాత వాటిని కూడా మనం హెల్త్ సెంటర్స్కి పెట్టేస్తే అక్కడ వాటికి కూడా కొంత ఫర్నిచర్ అంటే రెండు కలిపి వస్తున్నాయి సార్. అటు ఇటు డిస్ట్రిబ్యూట్ చేస్తే సరిపోతుంది. అంటే నేనేంటంటే అయిపోయినది ఫినిష్ అయిపోయిన దానిలో ఫర్నిచర్ అన్న ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయిపోతే బాగుంటుంది. పంపించేస్తాం సార్. అది ఏది పెండింగ్ వచ్చింది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఫైన్ సార్, థ్యాంక్ యూ. కాంపౌండ్ వాళ్ళు కూడా మన మున్సిపాలిటీలో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఏది కాంపౌండ్ వాళ్ళు అదే వీళ్ళ దగ్గర నుంచి కాకుంటే మా మున్సిపాలిటీలో పెట్టేసుకోండి. దాంట్లో కాకుంటే మన మున్సిపాలిటీలో పెట్టండి. ఇప్పుడే మనకు ఈ 14th ఫైనాన్స్ వెళ్ళిపోవడం 15th ఫైనాన్స్ వెళ్ళిపోవడం వల్ల అందులో అందరు కౌన్సిలర్స్ రోడ్లు డ్రైన్లు కావాలంటున్నారు. ప్రతి వార్డుకి ఇప్పుడు 35 లక్షలు పెడుతున్నాం సార్. ఇది కాంపౌండ్ వాళ్ళంటే మినిమం 10 లక్షలు అవుతుంది సార్. ఏమైతే అది ఒకటి ప్రాపర్టీ కదా, వాళ్ళ దగ్గర నుంచి చూస్తాము. ఇంట్లోనే మనం ఇప్పుడు ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది. ఇప్పటికే ఎక్స్ట్రా పెడుతున్నాం సార్. ఓ 10-15 వేలు అయితే పెట్టండి అంతే కదా, ఏమైతే